ఒక విషయం చెప్పండి, విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్ కూడా లేని మందకృష్ణ మాదిగ యావత్ దేశం మిమ్మల్ని మెచ్చే విధంగా ఉద్యమాలు నడిపిస్తున్నారు అంటే దాని ఫౌండేషన్ మీరు నక్సల్స్ ఉద్యమంలో ఏమైనా ఉన్నారా? అంటే అణచివేత వివక్షత బలంగా గ్రామీణ ప్రాంతంలో కొనసాగుతున్న రోజుల్లో ఒక 4 దశాబ్దాల క్రితం వెళితే దాదాపు 80 అప్పుడు 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో అడుగు పెడుతున్న సమయంలో మా ఊర్లో జరిగిన కొంత అణచివేత ప్రయత్నాలు, వివక్షత ప్రయత్నాలు అన్నీ బాగా పెరుగుతున్న సమయంలో అనివార్యంగా దాన్ని యూత్గా మేము ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ఆ యూత్గా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా మీద మరింత దాడులు, మమ్మల్ని హత్యా ప్రయత్నాలు చేసే ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఆ సమయంలో మాకు అండగా నక్సల్స్ ఉద్యమం మాకు అండగా నిలబడ్డమాట వాస్తవం. ఆ కోణంలో మేము కూడా కొంతకాలం ఆ ప్రయాణం చేశాం. అయితే మళ్ళీ మాకు ఒక అంబేద్కర్ కనిపించిన తర్వాత మేము మార్క్స్, లెనిన్ను, మావోను చదివాం, స్టాలిన్ను చదివాం, ఎంగిల్స్ని చదివాం. కానీ భారతదేశంలో దళితులకు ఇన్ని రకాల హక్కులు సాధించిన మహనీయుడు అంబేద్కర్ అవుతే, అంబేద్కర్ ఏ ఆయుధం పట్టకుండానే సాధించిండు కదా చాలా విషయాలు కదా. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనం ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా కూడా మనం సాధించవచ్చు కదా మనం అనుకున్న లక్ష్యం అనే పద్ధతిలో మనం అంబేద్కర్ స్ఫూర్తి మేరకు ఈ నిర్ణయాల్లో డెమోక్రటిక్ ఉద్యమాల ద్వారా కూడా సాధించవచ్చు అనే ప్రయత్నం మేము చేస్తున్నాం. సో అంబేద్కర్ని దృష్టిలో ఉంచుకొని మీరు అరణ్యాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చేసారా? నిజమే కదా. ఇప్పుడు ఒక పోరాటంలో త్యాగాలు జరుగుతున్నాయి, ఫలితంకి వచ్చేటప్పటికి అనుకున్నంత కనిపించట్లేదు. కానీ అలాంటి ప్రాణత్యాగాలు లేకుండానే కొన్ని కోట్లాది మందికి అంబేద్కర్ పోరాటం ద్వారా సాధించిన చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా. మీరు ఒకసారి మనం ఆలోచిస్తే, నేను ఎక్కడో చదివాను, మావో చెప్పిన దాంట్లో చదివాను. ఏం చదివంటే, యుద్ధంలో మన దగ్గర ఉండబడే తుపాకీ ఉంటే ఎన్ని ఎక్కువ కాల్చి శత్రువును ఓడించడం కాదు, గుండ్లు ఎక్కువ తగ్గించి శత్రువుని దగ్గర ఎట్లా విజయం సాధించినామో అది ముఖ్యమని చెప్తాడు. అంటే హింసను తగ్గించడం ద్వారానే మనం లక్ష్యాన్ని చేరాలని చెప్తాడు. అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు మహాత్మా గాంధీ తీసుకొచ్చిన స్వాతంత్ర పోరాటం, అంబేద్కర్ తీసుకొచ్చిన సామాజిక పోరాటం చూసుకుంటే కూడా సాయుధ పోరాటం నడిపే దాంట్లో జరుగుతున్న దాంట్లో పోల్చుకుంటే అది ప్రతిఘటన పేరుతో జరుగుతున్న హింస అయినా ఇంకో హింస అయినా కూడా రక్తం కారడమే జరుగుతుంది కదా అక్కడ, అటైనా ఇటైనా. కానీ ఇక్కడ ప్రజా పోరాటాన్ని శాంతియుతంగా నడపడం వల్ల అది తగ్గించే స్వాతంత్రం వచ్చింది కదా అది తగ్గించే రిజర్వేషన్ వచ్చినాయి కదా. అంటే ఒక ప్రజాస్వామ్య పందాలో కూడా పోరాటం ద్వారా కూడా ఫలితాలు ఎక్కువ వస్తాయని చెప్పి మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు త్యాగాలను తగ్గించి, రక్తపాతాన్ని తగ్గించి న్యాయం సాధించడమే మనకు ముఖ్యమైనప్పుడు దానివైపే మనం వెళ్ళాలి కదా. మనకు 2 కనిపిస్తున్నాయి కదా. స్వాతంత్ర పోరాటం నాయకత్వం వచ్చింది గాంధీ, దళిత వర్గాల తరపున, పీడిత కులాల తరపున పోరాటం చేసింది అంబేద్కర్. వీళ్ళ వల్లనే స్వాతంత్రం వచ్చింది, వీళ్ళ వల్లనే దళితుల వర్గాల సంబంధించిన కొంత మేలు జరిగింది. వీళ్ళ పందేంటిది చెప్పండి? సాయుధ పోరాట పంద అయితే కాదు కదా. అయితే మా చిన్నతనంలో అణచివేతను ఎదుర్కోవడం జరుగుతున్న పోరాటంలో మేము వాటి కొనసాగిన పరిపక్వత దశకు వచ్చేటప్పటికి ఆలోచన ముందుకు వస్తుంది కదా. ఆలోచన వచ్చినప్పుడు ఇద్దరిని చదవాల్సి వస్తుంది కదా. గాంధీని చదవకుండా స్వాతంత్ర పోరాటంలో ఏం చదువుతాం? రిజర్వేషన్ ప్రక్రియ, దళితుల పీడిత కులాల ఆత్మగౌరవం గురించి మనం ఆలోచించాలంటే అంబేద్కర్ను లేకుండా మనం ఎట్లా చూస్తాం? వాళ్ళిద్దరే మనకు దిక్సూచిగా కనిపిస్తున్నప్పుడు ఆ పందా మనకు అవసరమైందని చెప్పి నడుస్తున్నాం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe I Dream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch